కొన్నిసార్లు చాలా దూరం వెళ్ళాల్సి రావచ్చు. మనకు దగ్గర వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి. రంగు, రూపం చూసి ఎవరినీ అంచనా వేయకూడదు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి, ఏది కోకిల అని. పొదుపులేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని జీవితం గాలిలో పెట్టిన దీపం వంటివి. నిలబడాలంటే చాలా కష్టం. గెలిచిన తర్వాత నీ వెంట నడిచే వాళ్ళ కంటే నీ గెలుపు కోసం నీతో నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. కోల్పోయింది ఏదైనా బాధగానే ఉంటుంది. ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. లేనిది గొప్పగానే కనిపిస్తుంది. వాడకపోతే ఇనుము తుప్పు పడుతుంది. కదలకపోతే నీరు స్వచ్ఛత కోల్పోతుంది. అలాగే బద్ధకం మనిషి మెదడును నిర్జీవం చేస్తుంది. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఇతరుల గెలుపును చూసి అసూయపడితే అది మన బలహీనతగా మారుతుంది. వారి విజయం నుంచి ప్రేరణ పొందితే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మనం ఏం చేసినా నిందించడానికి, చులకనగా మాట్లాడడానికి సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ పని వారికే వదిలేయి. నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో. మనం జీవితంలో పడిపోతే ఆదుకోవడానికి ఎవరూ రాకపోవచ్చు. కానీ ఎదుగుతుంటే మాత్రం కిందకి లాగేందుకు పోటీ పడతారు. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసే వారికి కాదు. ఆశలతో ఉన్నవారికి గెలుపోటములు ఉండొచ్చు, కానీ ఆశయంతో ఉన్నవారికి ప్రయాణం మాత్రమే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికి కాస్త సాయం చేయండి. ఇవాళ హాయిగా ఉంటారు. అతనికి జీవిత మార్గం చూపిస్తే రోజూ హాయిగా ఉంటారు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా అందరికీ సహాయం చేయండి. చేసింది మళ్ళీ ఎక్కడా ఎవరికీ చెప్పకూడదు. ఒక గొప్ప వ్యక్తి చిన్న స్థాయి మనుషులతో ప్రవర్తించే విధానం ద్వారా తన గొప్పతనాన్ని తెలియజేస్తాడు. ఎవరైనా నీ స్థాయిని అర్థం చేసుకోకపోయినా నువ్వు బాధపడకు. నీ స్థాయిని అర్థం చేసుకోగలిగిన స్థాయి ఉన్నవారు మాత్రమే నీ స్థాయిని అర్థం చేసుకోగలరు. తనను తాను గౌరవించుకోవడం తెలిసిన వ్యక్తి ఇతరులను ఎన్నడూ అవమానపరచడు. నీవు బాగుంటే తమను కష్టాల్లో ఆదుకోగలవని నమ్మి నీ వెనకున్న 10 మంది నీవు బాగుండాలని ఆశిస్తే నీవు గెలిచినట్టే. ఎవరూ నీ వెంట లేనప్పుడు నిన్ను వెన్నంటి ఉన్నవారి పట్ల నీవు జీవితాంతం కృతజ్ఞతతో ఉండు. నీ జీవితం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పుడు కూడా నీవు నీ జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండు. సంతోషం అంటే నీవు కోరుకున్నది నీకు దక్కడం కాదు, నీకు ఉన్నదాని పట్ల నీవు సంతోషంగా ఉండటం. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని శాసించేది అత్యాశ. నీ జీవితం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పుడు కూడా నీవు నీ జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండు. విజయం దగ్గరకు రావాలంటే కష్టపడాలి. మొదట్లో ఓడిపోతారేమో, చిట్ట చివరికి గెలుస్తారు. నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నీతో మాట్లాడేందుకు వస్తారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందుగా ఓటమి ఎదుర్కోవడం సహజం. జీవితం ఓ యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క.